అందరికీ నమస్కారం. నేను మీ మదిరే రంగసాయి రెడ్డి. ఈరోజు ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటే పోలీసులు ఎక్కువ మంది కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, ప్రత్యర్థులు కానీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళని మాత్రమే కాకుండా సామాన్యులను కూడా లాఠీలు విరిగేటట్లు బహిరంగ నడి రోడ్డు మీద వారి కాళ్ళను తొక్కిపట్టి లాఠీలు విరిగేటట్లు కొట్టి, అట్లాగే బహిరంగంగా వీడియో తీసి ఇది మా ప్రతాపం అనే విధంగా చూస్తుంటే, అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఉన్న మంత్రివర్గంలో వాళ్ళు కూడా, అంటే హోంశాఖ మంత్రి వాళ్ళ స్థాయి వ్యక్తులు కూడా వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు గంజాయి వేచి వాళ్ళని కొట్టకపోతే ఎలా అని సమర్థించుకుంటున్నారంటే, అసలు మనం ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నామా అని ఒకసారి మనకు డౌట్ అయితే వస్తుంది. ఏం జరుగుతుంది ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితిలో? అసలు చట్టం ఏం చెప్తుంది? అరెస్టు చేసిన తర్వాత నిందితులకు ఏమైనా చట్ట పరిధిలో రాజ్యాంగపరంగా హక్కులు ఉంటాయా? ఈరోజు చట్టపరమైన హక్కులను, రాజ్యాంగపరమైన హక్కులను కేవలం తప్పు చేసినంత మాత్రాన మన నుంచి వెళ్ళిపోతాయి ఆ హక్కులు. మన నుంచి ఆ హక్కులను ప్రభుత్వాలు కానీ పోలీస్ అధికారులు కానీ కాల రాయచ్చా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి అరెస్టు చేసిన తర్వాత పోలీసులు ఇష్టానుసారం వ్యవహరించచ్చా అనే విషయం, అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరించడానికి ఆస్కారం లేదు. పోలీసులు చట్టానికి అతీతులు కారు. చట్టంలో ఉన్న నియమ నిబంధనలు వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తేనే బాగుంటుంది. ఎవరో రాజకీయ బాస్ కోసం సెల్యూట్ కొట్టి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ మొహంలో నవ్వు కోసం ప్రయత్నిస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆలస్యం కావచ్చు, కానీ చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతూ శిక్ష విధించే విషయంలో మాత్రం ఎటువంటి సందేహం ప్రజలకు అవసరం లేదు అని మేము మరీ గట్టిగా చెప్తున్నాం. ఇక్కడ వచ్చేసి అరెస్టు తర్వాత ఎవరైతే అరెస్ట్ కాబడిన నిందితులు ఉంటారో వాళ్ళకు ఉండే హక్కులు ఏంటి అని ఒక్కొక్క హక్కు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి హక్కు వచ్చేసి అరెస్టు చేయడానికి గల కారణం తెలుసుకునే హక్కు. అరెస్టు చేసిన తర్వాత నీకు కారణం చెప్పాల్సిన అవసరం లేదు అని కొన్ని సందర్భాల్లో మనము చూసిండొచ్చు పోలీస్ సోదరులని. వాళ్ళకు చట్టం తెలియదా అంటే కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలిసినా కూడా మమ్మల్ని ఎవరు అడుగుతారు అని కొంతమందికి లెక్కలేంతనం ఉండొచ్చు. కొంతమంది డెఫినెట్గా ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతారు. ఇక్కడ మనం తప్పు చేసే వాళ్ళ గురించే మనం ఈరోజు విమర్శించేది. అరెస్టుకు తెలుసుకునే కారణం ఇక్కడ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 క్లాస్ 1, అట్లాగే నూతన చట్టం ఏదైతే నూతన నేర చట్టం వచ్చిందో భారతీయ న్యాయ సంహిత 2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. అందులో కూడా సెక్షన్ 50 ప్రకారం కూడా అరెస్టు చేసిన తర్వాత అరెస్టుకు గల కారణాలను అరెస్టు కాబడిన వ్యక్తికి వివరించాల్సిన బాధ్యత ఆ పోలీస్ అధికారిపై ఉంటుంది. అట్లాగే నెక్స్ట్, అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లో మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచాలి. ఇక్కడ ఒక విషయం మనం చర్చించుకుందాం. ఎఫ్ఐఆర్ చేయకుండా కొంతమంది అతి తెలివిగల పోలీస్ అధికారులు లాఠీలు విరిగేటట్టు కొట్టడం, తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ చేయడం, మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచేటప్పుడు మెజిస్ట్రేట్ గారి కొట్టినాము అని నువ్వు చెప్తే మాత్రం తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని వాళ్ళని బెదిరించడం, ఆ నిందితుడిని భయోత్పాతానికి గురి చేయడం, ప్రలోభాలకు గురి చేయడం చేసి మెజిస్ట్రేట్ గారి ముందు కొట్టారా అని అడిగినప్పుడు కొట్టలేదు అని అబద్ధపు వాంగ్మూలం అయితే నిందితుడు వారు ఇస్తూ పోలీసులు చెయ్యరాని తప్పుకైతే పాల్పడుతున్నారు అని మనం చెప్పవచ్చు. దీని ప్రకారం 24 గంటలు అంటే అరెస్టు కాబడిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారు కదా, ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి అరెస్ట్ చేసిన 24 గంటలు, కొన్నిసార్లు ఎఫ్ఐఆర్ ముందే చేస్తారు కానీ నిందితులు దొరకరు. కాబట్టి అరెస్టు కావడం దగ్గర నుంచి కొన్నిసార్లు ఏంటంటే ఎక్కడో వేరే రాష్ట్రంలో పారిపోయి ఉంటాడు నిందితుడు,
అక్కడి నుంచి ఇక్కడికి పట్టుకొచ్చిన టైం అనేది మినహాయిస్తారు. అంటే ఈ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన దగ్గర నుంచి 24 గంటల లోపు మేజిస్ట్రేట్ గారి ముందు తప్పనిసరిగా హాజరుపరచాలి. మేజిస్ట్రేట్ గారు రిమాండ్ విధిస్తే రిమాండ్కు పంపాలి, జ్యుడిషియల్ రిమాండ్. ఒకవేళ రిమాండ్కు విధించకపోతే మేజిస్ట్రేట్ గారు వదిలేయమంటే వదిలేయాలి. అది పోలీస్ వారి యొక్క బాధ్యత. ఏ సెక్షన్ ప్రకారం? నూతన చట్టంలోని సెక్షన్ 57 ప్రకారము, అట్లాగే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 క్లాస్ 2 ప్రకారం కూడా ఈ హక్కు ప్రతి భారతీయుడికి ఉంటుంది. అది అతను ఏ తప్పు చేసినప్పటికీ ఈ ప్రొసీజర్ అయితే భారతీయులందరికీ అమలు చేయాలి. అట్లాగే న్యాయవాదితో మాట్లాడే హక్కు. అరెస్ట్ అయిన తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడొద్దు. అట్లాగే బయట నుంచి ఎవరైనా వస్తే అసలు కలవడానికి మేము ఒప్పుకోము అని కొంతమంది గాండ్రిస్తుంటారు. ఇది తప్పు. అరెస్టు కాబడిన వ్యక్తి ఆయనకు నచ్చిన లాయర్ నుంచి న్యాయ సలహా తీసుకోవచ్చు. అవసరమైతే ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో అవసరమైన దగ్గర న్యాయవాది కూర్చోబెట్టుకోవచ్చు. న్యాయవాది సమక్షంలోనే ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని చెప్పేసి అరెస్ట్ కాబడిన వ్యక్తి కోరవచ్చు. అతనికి ఆ హక్కు ఉంది. ఏ సెక్షన్ ప్రకారం? కొత్త చట్టంలోని సెక్షన్ 41D ప్రకారం, అలాగే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 క్లాస్ 1 ప్రకారం ప్రతి అరెస్టు కాబడిన వ్యక్తికి ఈ హక్కు ఉంటుంది. అట్లాగే కుటుంబం లేదా స్నేహితులకు సమాచారం ఇచ్చే హక్కు. సరే, ఎక్కడో పట్టుకున్నారు, అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇక్కడ పోలీసులు అనేవాళ్ళు చట్టాన్ని అమలు చేసే పదవిలో ఉన్నవాళ్ళు. వీరు అసాంఘిక శక్తులు కాదు. అసాంఘిక శక్తులు ఏం చేస్తారు? కిడ్నాప్ చేస్తారు ఎవరికి తెలియకుండా. కాబట్టి పోలీసులు కిడ్నాప్ చెయ్యరు, పోలీసులు అరెస్ట్ చేస్తారు. కాబట్టి అరెస్టు కాబడిన వ్యక్తి సమాచారం వారి కుటుంబ సభ్యులకు, అట్లాగే వారు ఎవరైతే చెప్తారో వారికి చేరవేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. పోలీసులపై ఈ బాధ్యత ఉంది. కొత్త చట్టంలోని BNS సెక్షన్ 50 సబ్సెక్షన్ 2 ప్రకారము చేయాలి. అట్లాగే కొన్నిసార్లు మౌనంగా ఉండే హక్కు కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వారి తప్పు చేశారా, వాళ్ళ మీద నువ్వు చెప్పాలి, ఈ సాక్ష్యం చెప్పాలి అని కొన్నిసార్లు బలోపేతం, కొన్నిసార్లు బలప్రయోగం కూడా చేస్తారు కొంతమంది పోలీసులు. అలాంటి సందర్భంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 క్లాస్ 3 ప్రకారం మౌనంగా కూడా ఉండొచ్చు. వాళ్ళు అడిగిన అన్నిటికీ తప్పనిసరిగా సమాధానం చెప్పాలా అనేది అయితే భారత రాజ్యాంగంలో తెలపలేదు. మౌనంగా కూడా ఉండొచ్చు, ఏం సమాధానం చెప్పకుండా కూడా. అట్లాగే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కు. సరే, అరెస్ట్ చేస్తారు. కొన్నిసార్లు బెయిలబుల్ కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి. ఇక్కడ బెయిలబుల్ కేసులు అంటే బెయిల్ ఇవ్వదగిన కేసులు, నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ ఇవ్వతగనివి. సాధారణంగా బెయిలబుల్ అంటే బెయిల్ ఎవరు ఇవ్వచ్చు అంటే పోలీస్ స్టేషన్ స్థాయిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. నాన్ బెయిలబుల్ అన్నప్పుడు ఏంటంటే కోర్టు మాత్రమే బెయిల్ ఇవ్వాలి. ఇక్కడ నూతన చట్ట ప్రకారం సెక్షన్ 478 ప్రకారం బెయిలబుల్ తీసుకోవచ్చు. అట్లాగే నాన్ బెయిలబుల్ అంటే సెక్షన్ 479 ప్రకారం కోర్టు నుంచి కూడా బెయిల్ తీసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. అట్లాగే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని మానవీయ కోణంలో చూడాలి, మానవత్వంతో ప్రవర్తించాలి. అంతే తప్ప అతను తప్పు చేసిండు, మేము చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాం, మా ఇష్టం, మమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తారు, లేదా మాకు కొంతమంది రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది అని విర్రవేగకూడదు. ఇక్కడ మానవీయ కోణంలో వాళ్లకు కావలసిన కనీసం అరెస్టు కావిన తర్వాత వాళ్ళకి ఆహారం, వైద్యం, నీరు కనీసం ప్రొవైడ్ చేయాలి. అంతే తప్ప వాళ్ళు తప్పు చేసిండ్రు కాబట్టి వారిని జంతువుల్లాగా చూడకూడదు. ఇది తప్పు. అట్లాగే ఆరోగ్య పరీక్ష. అరెస్టు కాబడిన వ్యక్తి ఏదైనా ఆరోగ్య సమస్యలున్నా, వారికి ఏమైనా గాయాలు తగిలినా, ఇంకేమైనా ఆర్థిక వాళ్ళకి సంబంధించి ఉన్నా కూడా వాళ్ళని వైద్య పరీక్షకు పంపాలి, వైద్యులతో చికిత్స అందించాలి. ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ 479 సెక్షన్ 54 భారతీయ న్యాయ సంహిత ప్రకారం
వాళ్ళకు వైద్య సహాయం కూడా అందించాలి. తప్పు చేశారులే, వాళ్ళకు చెయ్యి ఇరుగుతేంలే, కాలు ఇరుగుతేంలే, వాళ్ళు గుండె పొడిచి పోతేంలే అనే మాత్రం పోలీసులు వాడకూడదు. ఎందుకంటే పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన వ్యక్తులు, వారు అసాంఘిక శక్తులు కాదు. అలాగే అరెస్టు వివరాలు రాతపూర్వకంగా తెలుసుకునే హక్కు. ఇక్కడ వచ్చేసి భారత న్యాయ సంహిత సెక్షన్ 50 సబ్సెక్షన్ 1 ప్రకారం అరెస్టుకు గల కారణాలను పోలీసుల దగ్గర నుంచి రాతపూర్వకంగా పొందే హక్కు అరెస్టు కాబడిన వ్యక్తికి ఉన్నాయి. అట్లాగే అరెస్ట్ మెమో ఉంటుంది. ఆ అరెస్ట్ మెమోలో వచ్చేసి ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేశారు, ఆ తేదీ, సమయం, స్థలం అన్నీ కూడా ఉండాలి. ఎవరైతే అరెస్ట్ కాబడినో వారి సంతకం ఉండాలి. ఆ కుటుంబ సభ్యులు, ఆ ప్రాంతంలో ఎవరైతే గౌరవనీయ వ్యక్తులలో వాళ్ళ సంతకం కూడా అరెస్ట్ మెమో మీద ఉండాలి. అట్లాగే అక్రమ అరెస్టుపై ఫిర్యాదు చేసే హక్కు. కొన్నిసార్లు అక్రమ అరెస్టులు జరుగుతుంటే దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అప్పుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా ఫైల్ చేయొచ్చు. ఏ సెక్షన్ ప్రకారం అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి వెళ్ళొచ్చు. అట్లాగే ఇక్కడ నెక్స్ట్ మన పిల్లలకు, మహిళలకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి. ఈ అరెస్ట్ విషయాల్లో వాళ్ళను కూడా సాధారణ వ్యక్తుల్లాగా పరిగణించకూడదు. ఇక్కడ మహిళలకు అదనపు రక్షణ ఉంటుంది. మన నూతన చట్టంలోని సెక్షన్ 43 సబ్సెక్షన్ 2 ప్రకారం ఒక మహిళను అరెస్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా పక్కన మహిళ ఉండాలి. ఒక మహిళ కస్టడీలో ఉన్నప్పుడు, పోలీస్ కస్టడీ లాకప్లు ఉన్నప్పుడు అక్కడ మహిళా కానిస్టేబుల్ ఉండాలి. అట్లాగే వైద్య పరీక్షలకు వెళ్ళినప్పుడు పక్కన మహిళా కానిస్టేబుల్ ఉండాలి. అంతే తప్ప పురుష కానిస్టేబుల్స్ తప్పు చేసిన మహిళపై చేయి చేసుకోవడం కానీ, చేయి పట్టుకోవడం కానీ ఇలాంటి చేస్తే ఆ పోలీసులు కూడా తప్పు చేసినట్టే, వాళ్ళపై కూడా కఠినంగా చట్టపరంగా శిక్ష పడే అవకాశం అయితే లేకపోలేదు. అలాగే పిల్లలకు కూడా ప్రత్యేక హక్కులు ఉన్నాయి. ఒకవేళ 18 సంవత్సరాల కంటే లోపు పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకు వచ్చేసి జ్యూవెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం ట్రీట్ చేయాలి. కానీ సాధారణ ఖైదీలతో ట్రీట్ చేసినట్టు వాళ్ళని ట్రీట్ చేయకూడదు అని మనకు ఈ ప్రత్యేక చట్టం అయితే చెబుతుంది. ఈ విధంగా అరెస్టు అయినంత మాత్రాన వారు మనుషులు కాదు, వాళ్ళు నిందితులు, వాళ్ళని ఏదైనా చేయొచ్చు అనే ఒక పనికి మాలిన ధోరణి విడనాడాలి. మనమందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం కింద బతుకుతున్నాము. కాబట్టి రాజ్యాంగం గురించి అందరూ తెలుసుకోవాలి, పోలీసులు తెలుసుకోవాలి, భారత పౌరులు తెలుసుకోవాలి, నాయకులు మరీ ముఖ్యంగా తెలుసుకోవాలి. అప్పుడే నిజమైన స్వాతంత్ర ఫలాలు అందరికీ అందుతాయి. ప్రజల్లో వ్యతిరేకత అనేది రాదు అని మళ్ళీ చెప్తున్నాం. అరెస్టు కాబడిన వారికి కూడా హక్కులు ఉంటాయి. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా శిక్ష చట్టపరంగా వేయాలి, కానీ చట్టపరంగా ఉండాలి. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మాత్రం భవిష్యత్ తరాలు కానీ, రాబోయే కాలంలో కోర్టులు కానీ క్షమించవు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పక పడుతుంది అని మేము బలంగా నమ్ముతున్నాం. ధన్యవాదాలు.